మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఎరీనా పబ్లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు. వీరిలో 6 గంజాయి, 2 డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. క్వాక్ ఎరీనా పార్టీకి సంబంధించిన పబ్లో పాల్గొన్నారు నటి హేమ. అయితే నటి హేమకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు అధికారులు. సోషల్ మీడియాలో కూడా వీడియోను ఆమె పోస్ట్ చేశారు. సో ప్రధానంగా తనకు డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినట్లుగా కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తినని, ఏ తప్పు చేయలేదంటూ కూడా మరోసారి హేమ ప్రకటించారు. గతంలో బెంగళూరులో నిర్వహించినటువంటి డ్రగ్స్ పార్టీలో హేమ పేరు కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఒక పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లుగా మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ ఈ పార్టీలో నటి హేమ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆమెకు డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినట్లుగా కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ హేమ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, క్వాక్ ఎరీనా పబ్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 8 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. హేమ కూడా ఆ పబ్లో ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు, కానీ నెగిటివ్ వచ్చినట్లుగా క్లారిటీ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్వాక్ ఎరీనా పబ్ లో ఈగల్ టీం అలాగే పోలీసులు సంయుక్తంగా జరిపినటువంటి దాడిలో 64 మంది మొత్తం కూడా ఈ దాడి చేశారు. 64 మందికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పబ్బులో పెద్ద ఎత్తున ఒక ఏదైతే ఈ డీజే బ్లాక్ కాఫీ అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు, ఒక ఈవెంట్ అయితే నిర్వహించారు. దాంట్లో పోలీసులు అలాగే ఈగల్ టీం ఇద్దరు టీంలు సంయుక్తంగా అక్కడ దాడి నిర్వహించారు. ఈ దాడికి సంబంధించి దాదాపు 64 మందికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. దీంట్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా 2 తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. 6 మంది డ్రగ్స్ అలాగే 2 గంజాయి తీసుకున్నట్లయితే పోలీసులు అర్ధరాత్రి మరి ఏదైతే నిర్వహించినటువంటి టెస్టుల్లో కూడా మరి తేలిన పరిస్థితి కనబడుతా ఉంది. సో వారిని ఇక్కడ ఏదైతే గచ్చిబౌలికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. మిగతా వాళ్ళందరినీ కూడా మరి పబ్బులో నుంచి పంపించిన పరిస్థితి కనబడుతా ఉంది. ఒకసారిగా ఈగల్ టీం ఈ మధ్య కాలంలో చాలా దాడులు చేస్తా ఉంది, చాలా ఇట్లాంటి దాడులు చేస్తా ఉంది. ఎంత చెప్పినా అంటే హైదరాబాద్ యువత కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలనే కాదు, అందరు యువత కూడా హైదరాబాద్ కల్చర్ అనేది డిఫరెంట్ గా మారిపోతుంది. కొంత ఏదైతే ఫ్రైడే కావచ్చు, సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, ఈ 3 రోజులు కనుక చూస్తే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పబ్బులలో ప్రైవేట్ ఈవెంట్స్ కు సంబంధించినటువంటి పెట్టి అంటే ప్రైవేట్ పార్టీలు పెట్టి ఇట్లా డ్రగ్స్ అలాగే గంజాయిని పెద్ద ఎత్తున పోషిస్తున్నారు. దీంట్లో పబ్బులకు సంబంధించిన ఓనర్ల పాత్ర కూడా ఉండడం ఆశ్చర్యకరంగా మారుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ 8 మంది పైన అయితే సత్య ప్రధానంగా పాజిటివ్ వచ్చినటువంటి 8 మంది వివరాలు వెల్లడించారు పోలీసులు. దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. అలాగే హేమ కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. గతంలోనే వచ్చినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో సో ఈసారి నెగిటివ్ వచ్చింది అనేటువంటి అంశానికి సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పేర్లు అయితే ఇంకా బయటకు రాని పరిస్థితి అయితే కనబడుతుంది. 8 మందికి అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో 6 ఉన్నారు. అలాగే ఇంకా 2 మారక ద్రవ్యాలు సేవించినట్లయితే పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళని ఏదైతే పాజిటివ్ వచ్చిన వాళ్ళని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోనే వాళ్ళను అదుపులోకి తీసుకున్న పరిస్థితి. వాళ్ళ పైన NDPS చట్టం కింద కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో రిపోర్ట్ మొత్తం కూడా ఏదైతే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మరి ఆ డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా బయట పెడతామని చెప్పడం. దాంట్లో ఏదైతే ఈ 64 మందిలో హేమ ఉండడం కూడా మొత్తం ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. ఆమెకు కూడా ఈ టెస్ట్ చేశారు. యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత యూరిన్ టెస్ట్ అది నెగిటివ్ రావడంతో ఆమె ఒక వీడియోని కూడా ఎక్కడ ఇదైపోతుందో అని చెప్పేసి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. కొంత భావోద్వేగంతో కూడినటువంటి వీడియోని రిలీజ్ చేశారు. నేను ఏ తప్పు చేయను, నాకు మీరు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే నేను తప్పు చేయకుండా కొన్నిసార్లు తప్పు చేసినట్టు చిత్రీకరిస్తా ఉన్నారు, అందుకే నేను ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నాను. హేమక్క ఎక్కడ ఎప్పుడు కూడా తప్పు చేయడానికి కూడా ఆ వీడియోలో
స్పష్టంగా కనబడుతుంది. అయితే గతంలో ఏదైతే బెంగళూరుకు సంబంధించినటువంటి రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున ఆమె పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం ఆమె అక్కడ ఉండడం, ఈ దాడి ఏదైతే ఉందో ఈ పబ్కు సంబంధించినటువంటి ఈ దాడిలో మరి ఆమె కూడా ఉండడం, సో ప్రస్తుతం హేమ పైన పెద్ద ఎత్తున మరి సోషల్ మీడియాలో కొంత మరి వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనప్పటికీ ఈ డ్రగ్స్ సంబంధించి హైదరాబాద్ లో ఎంత తనిఖీలు చేసినా, పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా వ్యవహరించినా గానీ ఈ కల్చర్ మాత్రం తగ్గట్లేదు అనేది ఖచ్చితంగా కనబడుతోంది. చూడాలి పోలీసులు మరి వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఎరీనా పబ్లో డ్రగ్స్ కలకలం రేపుతుంది. 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. అయితే వీరిలో 6 గంజాయితో పాటుగా 2 డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. క్వాక్ ఎరీనా పార్టీ పబ్లో కూడా పాల్గొన్నారు నటి హేమ. నటి హేమకు డ్రగ్స్లో టెస్ట్ పూర్తిస్థాయి నిర్వహించిన తర్వాత నెగిటివ్ వచ్చినట్లుగా కూడా ఆమె సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. తనకు డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినట్లుగా కూడా ఆమె తెలిపారు. తాను ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తినని, ఏ తప్పు చేయలేదంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో బెంగళూరులో నిర్వహించినటువంటి డ్రగ్స్ పార్టీలో కూడా హేమ పేరు తెరవిదికి రావడం సో కొంతవరకు కలకలం రేపినటువంటి విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించినటువంటి పార్టీలో ఆమె పార్టిసిపేట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి వారిలో 8 మందికి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యం మాత్రం మరోసారి కలకలం రేపింది. వెంటనే ఈసారి హేమ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సో తానుకు వచ్చినటువంటి నెగిటివ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆమె సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈగల్ టీం ఎంత దాడులు చేసినా, ఈగల్ టీం పగడ్బందీగా ఏర్పాట్లు చేసిన హైదరాబాద్ పబ్లలో ఇంకా డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉంది. తాజాగా నిర్వహించినటువంటి టెస్ట్లో 64 మందికి నిర్వహించగా 8 మందికి దాదాపు కూడా సో పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి. 6 గంజాయి సేవించినట్లుగా, 2 డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా నిర్ధారించారు పోలీసులు. సో ఎంత పగడ్బందీ చర్యలు తీసుకున్నా ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి చైన్ను కట్ చేసేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ప్రధానంగా పబ్బుల్లో యాజమాన్యం కూడా దీనికి సహకరించడమే కొంతవరకు కారణంగా మారుతుంది. పబ్లో పూర్తి స్థాయిలో ఎలో చేసేటప్పుడే సో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరి ముఖ్యంగా కొంతవరకు డ్రగ్స్ తీసుకునే వారికి సానుకూలంగా వ్యవహరించడం కూడా ఇలాంటి డ్రగ్స్ చైన్ పెరిగిపోవడానికి కూడా కారణంగా మారుతుంది. తాజాగా కొండాపూర్ ప్రాంతంలో సంభవించినటువంటి ఈ కేసు వ్యవహారం మాత్రం కలకలం రేపుతుంది. 8 మందికి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ 8 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ డ్రగ్స్ చైన్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన మాత్రం పోలీసులు కూపీలాగుతున్నారు. కానీ ఈ క్వాక్ ఎరీనా పార్టీ పబ్లో పాల్గొన్నారు నటి హేమ. సో హేమకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు అధికారులు. ఆమెకు నెగిటివ్ వచ్చినట్లుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.